గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. ప్రధానంగా 3వ రాశిలో చంద్రుడు, ఏకాదశంలో రాహువు. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. 2 గ్రహాలు యోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కని ప్రణాళికలు అవసరం. ప్రణాళికల ద్వారా విజయం పొందండి. అనుమానాలకు తావివ్వకుండా ఏకాగ్రత పనిచేయండి. ధర్మ మార్గంలో ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయ్యేట్టుగా ప్రయత్నం చేయాలి. నిరంతర సాధనతో విజయం లభిస్తుంది. సందేహాస్పదమైన అంశాల్లోకి అడుగు పెట్టవద్దు. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అటువంటి సందర్భాల్లో బాధ్యతలు ఎరిగి ప్రవర్తించాలి. అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా సంభాషించాలి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. నష్టాలకు అవకాశం కనపడుతోంది కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ఏకాగ్రతను పొందండి. మీరు సాధించాల్సిన విషయాల్లో స్పష్టత వస్తుంది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో నిర్ణయాలు తీసుకోండి. పరిస్థితులకు తగ్గట్టుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. తోటివారిని కలుపుకుపోతూ సమయానుకూలంగా సంయమనంతో ముందుకు సాగండి. వారం మధ్య భాగంలో ఒక పని పూర్తవుతుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహాలని ధ్యానించడం ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహ దర్శనం శుభదాయకం. ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహాల చెంత ఉంచి నమస్కరించండి.